నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. అన్నమయ్య జిల్లా కేంద్రం మార్పు ఇష్యూ రాయచోటిలో ప్రకంపనలు సృష్టిస్తోంది. 3.5 ఏళ్లుగా అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటి మళ్లీ కేవలం నియోజక కేంద్రంగా మిగిలిపోతుండటంపై రాయచోటి వాసుల్లో ఆవేదన వ్యక్తమవుతుంది. జిల్లాల పునర్విభజనలో రాయచోటికి తీవ్ర అన్యాయం చేశారంటూ మండిపడుతున్నారు. అన్నమయ్య జిల్లా కేంద్రంగా మదనపల్లిని చేయడంతో ఏం చేయాలో తోచడం లేదంటున్నారు. అన్నమయ్య జిల్లా కేంద్ర మార్పును నిరసిస్తూ 3 కౌన్సిలర్లు రాజీనామా చేశారు. రాయచోటి వాసుల మనోగతంపై ఐ న్యూస్ కడప ప్రతినిధి ప్రసాద్ శర్మ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. రాయచోటి జిల్లా కేంద్రం నిరసనలతో రగిలిపోతోంది. ఏదైతే 3 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసినటువంటి అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటి ఉందో ఇప్పుడు ఉన్నట్టుండి మదనపల్లె జిల్లా కేంద్రంగా మారబోతుందన్న నేపథ్యంలో రాయచోటి జిల్లా కేంద్రం కాదని మదనపల్లికి మారుస్తున్నారు. ఈ నేపథ్యంలో రాయచోటి మొత్తం ఒక నిరసన జ్వాల రేగుతోంది. తర్వాత చాలా మంది తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. 3 నాళ్ల ముచ్చటగా జిల్లా కేంద్రం ఉండిపోయింది. తర్వాత అలాగే అన్నమయ్య జిల్లాలోని రాజంపేట, కొడూరు ప్రాంతాలను చేరో జిల్లాకు మార్చడం కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం రాజకీయ కక్షతోనే రాయచోటి ప్రాంతాన్ని మళ్లీ వెనుకబాటుకు గురి చేసేలా చేయాలని ఆవేదన వ్యక్తం చేస్తారు. ఈ నేపథ్యంలో రాయచోటి జిల్లా సాధన కమిటీ సంబంధించి ఏదైతే పోరాటం చేశారో నాగిరెడ్డి గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, రాయచోటి జిల్లా కేంద్రం మళ్ళీ మరొకసారి వివాదాస్పదమైంది, మదనపల్లికి తరలిపోతుంది. ఈ నేపథ్యంలో గతంలో అనేక పోరాటాలు చేశారు. దాదాపు సుదీర్ఘమైన పోరాటం చేసిన వ్యక్తిగా ఏం చెప్తారు సార్? ఈ రాయచోటి ప్రాంతం పూర్తిగా వెనుకబడి కరువుతో సతమతమవుతూ వర్షాధారం పైన ఆధారపడిన మండలాలు ఈ 9 మండలాలు. ఈ మండలాల అభివృద్ధి చెందాలా, ఈ ప్రాంత ప్రజలకు బ్రతుకుదెరువు ఉండాలనే ఆశతో ఆ రోజు అవకాశం వచ్చింది కాబట్టి దానికోసం పనిచేసి ఇక్కడ జిల్లా కేంద్రం ఏర్పాటు చేశారు. అధికార యంత్రాంగం పూర్తిగా అందుబాటులో ఉంటే ప్రజలకు మేలు జరుగుతుంది అని ఆశపడినాం. ఈ కరువు ప్రాంతంలో అధికారుల చర్యల వలన ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపడతాయని ఆశపడ్డాం. ఈరోజు జిల్లా ఏర్పాటు చేసినప్పటి నుంచి ప్రభుత్వ కార్యాలయాలు 85% ప్రభుత్వ కార్యాలయాలు ప్రభుత్వ భవనాల్లోనే పెట్టాం. అంటే ఏమీ ఖర్చు లేకుండా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాలు 13ను విభజించినప్పుడు అతి తక్కువ ఖర్చుతో అత్యంత అద్భుతంగా డెవలప్ అయిన జిల్లా వచ్చేసి రాయచోటి. ఈరోజు రకరకాల రాజకీయ డ్రామాలు ఆడి తడిగుడ్డతో రాయచోటి ప్రాంతాన్ని గొంతు కోసినారు తెలుగుదేశం ప్రభుత్వం. ఇక్కడ ఒక విషయం చెప్పాలి నేను. 35,000కు పైబడి మెజారిటీ సాధించిన శ్రీకాంత్ రెడ్డిని ఓడగొట్టి 2,500తో గెలిచినాడు. తెలుగుదేశం అభ్యర్థి ఎంత 2,000తో గెలిచినారు అనే మాట మాట్లాడతాను. బట్ 35,000 పైన ఆయనకు వచ్చిన మెజారిటీని తగ్గించి 2,500తో గెలిచినారు. ఆ శ్రీకాంత్ రెడ్డి కంటే ఈ వచ్చే పార్టీ తెలుగుదేశము ఈ ప్రాంతానికి ఎక్కువ మేలు చేస్తుందని ప్రజలు చంద్రబాబు మాటలు విని చంద్రబాబు హామీలు నమ్మి ఓట్లేసినారు. ఈరోజు మంత్రిగా ఉండి కూడా రాంప్రసాద్ రెడ్డి గారు ఏమీ చేయలేకపోతున్నారు. చంద్రబాబు గారు ఇచ్చిన మాట 3 సార్లు ఇచ్చినారు. రైట్, ఆయన విచిత్రమైన వ్యవహారం. మదనపల్లె జిల్లా చేస్తా, రాయచోటిని యథావిధిగా కొనసాగిస్తా, రాజంపేటను జిల్లా చేస్తా అని ఎన్నికల ప్రచారంలో 3కి హామీ ఇచ్చినాడు. దాని తర్వాత రాయచోటిలో మీ జిల్లాను యథావిధిగా కొనసాగిస్తాను అని ఎన్నికల ప్రచారంలోనూ తర్వాతను రాజంపేటలో కూడా అనౌన్స్ చేసినాడు. అంటే మమ్మల్ని మభ్యపెట్టి సింపుల్గా కోసేసినాడు. ఈరోజు ఈ ప్రాంత ప్రజలు మేము పూర్తి అయోమయం, ఘాతం అంటారు చూడండి, ఆ ఘాత దశలో ఉండాం. ఏ రకమైన ఏం చేయాలా, ఏం చేయకూడదు, ఏం దిక్కుదలేని పరిస్థితిలో ఉండాం. రాజకీయంగా మమ్మల్ని నాశనం చేసినాడు ఈ ప్రాంతాన్ని. తర్వాత విద్యా సంస్థలకు సంబంధించి చెప్పండి. రాయచోటి ఇప్పుడిప్పుడే విద్యారంగంలో కూడా అది అభివృద్ధి చెందుతుంది. జిల్లా కేంద్రం కాబట్టి ఇతర ప్రాంతాల నుంచి, మండలాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి చేరుతుండే వాడి సంఖ్య పెరుగుతుంది. ఈ సందర్భంలో ఈ నిర్ణయం ఏ రకంగా ప్రభావం చూపబోతోంది సార్? కార్పొరేట్ విద్యా సంస్థలు అయితేమి, ప్రైవేట్ విద్యా సంస్థలు అయితేమి చాలా బాగా అభివృద్ధి చెందినటువంటి ప్రైవేట్ పాఠశాలలు, ముఖ్యంగా లాస్ట్ గవర్నమెంట్లో యూనివర్సిటీ కూడా ఆ ప్రదేశాన్ని పరిశీలన జరిగింది. ఈ రకంగా రోజు రోజుకి రాయచోటి అభివృద్ధి చెందుతున్నటువంటి ఆనందంలో ఉన్నాము. అలాగని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు
ఎలక్షన్ టైంలో రాయచోటి జిల్లా కేంద్రం అలానే ఉంటుందని చెప్పడము, ముఖ్యంగా ఈ మదనపల్లి డివైడ్ అవుతానని చెప్పే సందర్భంలో రాజంపేటకు వచ్చినప్పుడు రాజంపేటలో ఒక అతను అడిగాడు, రాజంపేట జిల్లా చేయండి అంటే గెలిచిన వాళ్ళకి ఏం చెప్పాలన్నాడు. ఆ ఒక్క మాటతో మేము చాలా కొంచెం ఆనందించాము. ఇంకా జరగదు, ఖచ్చితంగా రాయచోటు ఉంటారనేటువంటి నమ్మాము. అలాగని మన మంత్రివర్యులు కూడా కరెక్ట్, చంద్రబాబు నాయుడు చెప్పింది 100% రైట్. రాయచోటి జిల్లా కేంద్రం ఎట్టి ఎక్కడికి పోదు, దానికి నేను పూర్తి అని చెప్పేటువంటి రాంప్రసాద్ గారు చెప్పినటువంటి మాటలు కూడా మేము నమ్మాము. ఆ నమ్మకంతోనే ఈ త్రిసభ్య కమిటీనో ఏ కమిటీనో మేము వచ్చినప్పుడు ఇంకా మాకు జిల్లా ఉంది కదా అని చెప్పేసి మేము ఎక్కడ ఎలాంటి నోటిఫికేషన్ గవర్నమెంట్కి కానీ లేదంటే కలెక్టర్ కానీ ఎక్కడ ఎవరికి ఎలాంటి మేము అజిటేషన్ చేయలేదు. ఎందుకంటే నమ్మాం, ఎందుకంటే ముఖ్యమంత్రి ప్లస్ రాంప్రసాద్ రెడ్డి గారు ఇద్దరు చెప్పినటువంటి మాటలు మేము నమ్మాం. కాబట్టి ఆ నమ్మకంతోనే ఈ జేఏసీ అనేటటువంటి ఆ జిల్లా సాధన కమిటీ వాళ్ళకు కూడా ఇంకా మనకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే మదనపల్లి వాళ్ళ కోరిక ప్రకటించి మాకు అభ్యంతరం లేదు. కానీ ఇప్పుడు కూడా అడుగుతున్నాం, ఏమంటున్నామంటే రాయచోటిని జిల్లా కేంద్రం ఉంచాలని మాది ఒకటే ఒక ప్రతిపాదన. మాకు మదనపల్లి కావాలని కోరుకోవట్లేదు. మాకు కావాల్సింది రాయచోటి జిల్లా కేంద్రం ఉంచాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా చాలామంది చెప్తూ ఉంటారు, అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం మదనపల్లి, చాలా వెనకబడిన ప్రాంతం రాయచోటి అంటారు. వెనకబడిన ప్రాంతాన్ని అభివృద్ధి చెందాలన్నా నాయకులు అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాన్ని ఆలోచించాలి రాష్ట్ర ప్రభుత్వం కూడా. ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే రాయచోటి ప్రజలు ఎవరికి చెప్పాలి తెలియదు. ఎందుకంటే ఇది రాష్ట్రానికి తండ్రి అయినటువంటి వాడు ముఖ్యమంత్రి ఉన్న చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తే మమ్మల్ని అర్థం చేసుకోకపోతే మీ ఎవరిని అడగాలి సార్? చాలా బాధగా ఉంది. దయచేసి ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, లోకేష్ బాబు గారు, ముఖ్యంగా మన రాంప్రసాద్ రెడ్డి గారు మరొక్కసారి మంచిగా ఆలోచించి రాయచోటిని జిల్లా కేంద్రంగా ఉంచాలనేటువంటిది మా యొక్క విజ్ఞప్తి సార్. ఇక్కడ ఎలాంటి రాజకీయ సమస్య లేదు, రాజకీయ సందర్భం కానే కాదు. కేవలం మా విద్యా సంస్థలు, మా బిడ్డలు రాబోయే రోజుల్లో బతకాలనేటువంటి ఉద్దేశం అడుగుతున్నాం. దయచేసి ముఖ్యమంత్రి గారు మరొక్కసారి ఆలోచించమని కోరుతున్నాం సార్. ఏదైతే అన్నమయ్య జిల్లా 3 ఏళ్ల క్రితం ఏర్పడిందో ఇప్పుడు మదనపల్లికి వెళ్ళిపోతుంది. ఒక ప్రజాప్రతినిధిగా మీరేం చెప్తారు? మేము ప్రజాప్రతినిధిగా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. ప్రజల మనోభావాలను అర్థం చేసుకోకుండా ప్రజల బతుకు తెరువుగాని పోగొడుతూ ఈరోజు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఇంత అన్యాయం చేస్తాడని ఎవరు ఊహించనంత విధంగా అన్యాయం చేస్తున్నాడు. రాయచోటి జిల్లా అయిన తర్వాత చుట్టువైపుల దాదాపు 10 కిలోమీటర్ల పొడుగున మీకు భూములకన్నీ విలువలు రావడం కానీ, ఇక్కడ ప్రజలందరూ కానీ బయట దేశాలలో పోయి సెటిల్ అయ్యి అక్కడ నివసించి అక్కడి నుంచి భార్య పిల్లలందరినీ వదిలి అక్కడ నుంచి డబ్బులు పంపిస్తుంటే ఇక్కడ ఉపాధి పుచ్చుకునే టైంలో మాకు జిల్లా రావడం, జిల్లా చుట్టువైపుల అన్ని విద్యా సంస్థలు అయితేమి, ప్రభుత్వ కళాశాలలు కానీ అన్ని రూపాలలో కానీ, ఇక్కడ డిగ్రీ కాలేజీలు కానీ, హాస్పిటల్స్ కానీ, ఎన్నో యూనివర్సిటీలు కానీ అన్ని రకాలుగా మాకు జిల్లా కేంద్రంలో సదుపాయం జరుగుతుందని మేము అంతా ఆనందించే టైంలో ఇలాగా అందరినీ కడుపు కొట్టి ఈరోజు మళ్ళీ మదనపల్లికి తీసుకెళ్లడం అనేది చాలా దారుణమైన విషయంగా ఖండిస్తున్నాం. మేమందరం కలిసి ఉద్యమ రూపంలోనే మీకు సమాధానం చెప్పాలనుకుంటున్నాం. ఈ రాయచోటి జిల్లా కేంద్రం ఏదైతే మదనపల్లి తరలించారో ఈ నేపథ్యంలో మీరు కౌన్సిల్ స్థానానికి రాజీనామా చేయడం జరిగింది. అసలు దీనికి ఎంత బలమైన ఆకాంక్ష ఏదైతే రాయచోటి సాధించుకున్న తర్వాత దీనిటువంటి పరిణామాలను ఎట్లా చూస్తారు మీరు? ఈరోజు అన్నమయ్య జిల్లా 3 సంవత్సరాల 8 నెలల పాటు హెడ్ క్వార్టర్గా ఉన్న, అంటే 2022 ఏప్రిల్ 4వ తారీఖున ఇక్కడ అన్నమయ్య జిల్లాగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అన్నమయ్య జిల్లాకు అన్ని అంగులు ఉన్నాయనే ఉద్దేశంతోనే రాష్ట్రంలోనే మంచి పెద్ద జిల్లాగా, అదేవిధంగానే అన్ని వసతులు సౌకర్యాలు ప్రభుత్వ కార్యాలయాలకు కానీ అనువైన ప్రదేశము, ప్లస్ ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించాలన్నా కానీ ప్రభుత్వ ల్యాండ్ కానీ దాదాపు 1000 నుంచి 2000 ఎకరాలు ఉంది. 4 హైవేలు, అదేవిధంగానే మనకు రింగ్ రోడ్డు, 18 మండలాలకు హెడ్ క్వార్టర్ అనే ఉద్దేశంతోనే రాయచోటి ప్రాంతం నుంచి ఇక్కడ కదిర్లో ఉద్యోగస్తులు కానీ రాయచోటి నుంచి డైలీ అప్ అండ్ డౌన్ అవుతారు. ఇట్లా చూస్తే దాదాపు చక్రాపేట, వేంపల్లె వరకు కానీ ఇక్కడ నుంచి డైలీ అప్ అండ్ డౌన్ అవుతారు. ఇక్కడ నుంచి కేవీపల్లి మండలం వాళ్ళు కానీ లేకపోతే పీలేరు కానీ ఉద్యోగస్తులు అందరూ కానీ డైలీ అప్ అండ్ డౌన్ అవుతారు. అంటే అన్ని వస్తువులు, అన్ని సౌకర్యాలు ఇక్కడ రాయచోటి కేంద్రంలో ఉన్నాయి. అదేవిధంగా త్రాగునీటి సమస్య కానీ గతంలో ఉండేది, ఇప్పుడు ఆ పరిస్థితి కానీ లేకుండా 20 సంవత్సరాలకు కావాల్సిన వాటర్ వెలిగల్లో కానీ 4 TMs వాటర్ అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగానే
ఈ మధ్య కాలంలో సాగునీటి సమస్య లేకుండా చేయడం జరిగింది. కాబట్టి వీటికి ఎలాంటి అన్ని వస్తువులు ఉన్నాయనే ఉద్దేశంతో జిల్లా హెడ్ క్వార్టర్ అంగులు అన్ని ఉన్నాయనే ఉద్దేశంతో ఏర్పాటు చేస్తే నారా చంద్రబాబు నాయుడు గారు గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చినప్పుడు రామప్రసాద్ రెడ్డి గారిని గెలిపించండి, మేము జిల్లాను యథావిధిగా ఉన్నిస్తాను, జిల్లా రాయచోటి హెడ్ క్వార్టర్గా ఉన్నిస్తానని చెప్పిన మాటను కట్టుబడి ఉంటారని అనుకుంటే కేవలం ఏంటంటే ఈ అన్నమయ్య జిల్లాను 3 ముక్కలుగా చేల్చడం అనేది హర్షించుకోలేని పరిస్థితి. మేము జీర్ణించుకోలేకపోతున్నాం. అంటే ఏంది, అన్నమయ్య జిల్లాను దాదాపు ఏంటంటే మదనపల్లె, తమ్మలపల్లె, పీలేరు, ఓ పక్క పుంగనూరుతో కలిపి ఉన్నటువంటి కోడూరు, రాయంపేటతో రాయచూటి కలిపి ఉంటే దాన్ని డివైడ్ చేసేసి 3 ముక్కలుగా చీల్చేస్తాం. అంటే ఇది అన్నమయ్య జిల్లా హెడ్ క్వార్టర్గా మదనపల్లి ఇస్తాం, రాయచూటి నుంచి మదనపల్లిలో కలుపుతాం, కోడూరు తిరుపతిలో కలుపుతాం, రాజంపేటను వచ్చి కడపలో కలుపుతాం అనేది మేము ఆలోచించి జీర్ణించుకోలేము. 100 సంవత్సరాలు మేము ఇంకా ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. భవిష్యత్ తరాలకు మా పిల్లలకు కానీ ఉపయోగపడే కార్యక్రమం ఇక్కడ అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడం. ఇక్కడ ఫ్లాట్లు ఎంతోమంది ఎంతో వాల్యుబుల్ రేటు కానీ పెంచి కొనడం జరిగింది, ఓ పక్క బిల్డింగ్లు కట్టడం జరిగింది. ఇలాంటివన్నీ చూసుకుంటే ప్రభుత్వ కార్యాలయాలకు కావాల్సిన అన్ని వస్తువులు ఉండి దాదాపు 90% ప్రభుత్వ కార్యాలయాల్లోనే నివసిస్తున్నారు. అంటే ఏంది, జిల్లా కలెక్టర్ కానీ ఎస్పీ కార్యాలయాలు కానీ అన్ని వస్తువులు. ఇలాంటి పరిధిలో ఏకదమ్మున మేము జిల్లాను డివైడ్ చేస్తామంటే జీర్ణించుకోలేక రోడ్ల మీదకి వచ్చి ఉద్యమం రూపంలో వివిధ రకాలుగా చేసుకుంటూ పోతున్నారు. అందులో మమ్మల్ని కౌన్సిలర్గా గెలిపించిన వాళ్ళకు కృతజ్ఞతలు. 20 వార్డులో కానీ గతంలో మా మిస్సెస్ 2014లో గెలిపించారు. ఇలాంటి పరిధిలో మేము జీర్ణించుకోలేము. ప్రజలు మమ్మల్ని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించారు. గెలిపించిన దాన్ని మేము ఈరోజు ఏంటంటే మా కళ్ళ ముందుని ఈ జిల్లాను తీసుకుపోతున్నారని కొంతమంది నిద్రపోయిన వాళ్ళు, ఎంతమంది ఉద్యమ రూపంలో బయటికి రాలేక చెప్పుకొని బాధలు వ్యక్తపరిచి మాలాంటి వాళ్ళకి చెప్తున్నారంటే వాళ్ళ బాధలు చూసి మేము ఏంటంటే రాజీనామా కానీ ఇవ్వడం జరిగింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాయచోటిని అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ముఖ్యమైన కారణం రాయచోటి అనేది ఒక వెనుకబడిన ప్రాంతం. వెనుకబడిన ప్రాంతానికి అభివృద్ధికి ప్రతిపాదన కింద రాయచోటిని జిల్లా కేంద్రం చేయడంతో పాటు రాయచోటికి జిల్లా కేంద్రానికి కావాల్సిన అన్ని విధాల సౌకర్యాలు, మంచినీటి వసతి, వెలుగల్లు నుంచి పైప్ లైన్లు, ఇతరత్ర అన్ని కార్యక్రమాలు రాయచోటి జిల్లా హెడ్ క్వార్టర్గా సుభిక్షంగా ఇక్కడ ఉండే విధంగా అన్ని వసతులు, గృహాలు, తర్వాత ఆఫీసెస్ అన్ని నిర్మించబడి అన్ని రకాలుగా ముందుకు వెళ్తున్న సమయంలో కేవలం 44 నెలల కాలంలోనే రాయచోటి వెనుకబడిన ప్రాంతం ఇప్పుడిప్పుడు ఊపిరి పీల్చుకుంటూ ఇప్పుడిప్పుడు ముందుకు వస్తున్న సమయంలో ఈ అన్నమయ్య జిల్లా అస్తిత్వాన్నే కోల్పోయే విధంగా అన్నమయ్య జిల్లానే రద్దు చేయడం చాలా బాధాకరం. మేము అన్నమయ్య జిల్లా రాయచోటి వాస్తవ్యులుగా ప్రభుత్వానికి, ప్రభుత్వ పెద్దలకి తెలియజేసేది ఒకటే, మా ప్రాంత మనోభావాలని మీరు అన్యాయంగా, నిర్దాక్షిణ్యంగా రాయచోటిని జిల్లా కేంద్రం లేకుండా చేయడం, మాకు తీసుకెళ్లి మదనపల్లిలో కలపడం మా ప్రాంత ప్రజలకు మా మనోభావాలని దెబ్బతీసినట్టే. మా రాబోయే తరం, మా బిడ్డలకు కూడా రాయచోటి ఓ జిల్లా కేంద్రం మునింది 44 నెలలు మాత్రమే అని చెప్పుకోవడానికి కూడా బాధాకరమైన విషయం. మీరు పునరాలోచించి అన్నమయ్య జిల్లాని యథాస్థితిలో ఉంచి వేరే ప్రాంతాలకు అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు. వేరే ప్రాంతాలు కూడా అభివృద్ధి జరగని ఇంకో 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అన్నమయ్య జిల్లా రాయచోటి జిల్లా కేంద్రం అలాగే ఉంచాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ, ఈ ప్రాంత ప్రజలు రాయచోటిని అన్నమయ్య జిల్లానే లేకపోవడం అనేది జీర్ణించుకోలేని విషయం అని మిమ్మల్ని అందరినీ తెలియజేసుకుంటున్నాను. గతంలో జిల్లాల పునర్విభజన సమయంలో రాయచోటితో పాటు మదనపల్లి, రాయచోటి ఈ ప్రాంతాల వాళ్ళు కూడా జిల్లా కావాలని కోరినారు. అనేక కార్యక్రమాలు చేసినారు.
ఈ ప్రాంతాల్లోని అన్ని పార్టీల నాయకులు ఆలోచన చేసి, విద్యావంతులు, మేధావులు ఆలోచన చేసి రాయచోటి అయితే బాగుంటుందని ఆ రోజు జిల్లాను నిర్ణయించడం జరిగింది. ఈరోజు రాయచోటి విషయంలో ఎవరు ఏం చేశారో కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాయచోటి ఎన్నికల సమయంలో నేతాజీ క్లబ్ దగ్గర రాయచోటిని డిస్టర్బ్ చేయకుండా మదనపల్లిని జిల్లా చేస్తాము అని వాళ్ళకు వాగ్దానం చేసి జరగడం జరిగింది. మదనపల్లిని జిల్లా చేస్తే చేయండి, కానీ అన్నమయ్య జిల్లాను మాత్రం డిస్టర్బ్ చేయొద్దని ముఖ్యమంత్రి గారిని మరి కోరుకుంటున్నాం. తర్వాత రాయచోటి ఈ ప్రాంతము అన్ని ప్రాంతాల కంటే చాలా వెనుకబడిన ప్రాంతము. రాయచోటిలో పుట్టడము మాకు శాపమో ఏమో. గతంలో కడప బెంగళూరు రైల్వే లైను ఒక 30 కిలోమీటర్లు ఆగిపోయింది. తర్వాత ఒక సైనిక స్కూల్ ఆగిపోయింది. తర్వాత గతంలో ఎప్పుడు రాష్ట్రంలో రాయచోటికి మంత్రి పదవి అనేది రాలేదు. ఏదో అదృష్టం కొద్దీ మీరు మంత్రి పదవి ఇచ్చారు. మంత్రి పదవి ఇచ్చి మళ్ళా మాకు ఈ ప్రజల్లో ఈ కలహాలు సృష్టిస్తున్నారు. దయచేసి మా మనోభావాలు దెబ్బతినకుండా మా విన్నపాన్ని మన్నించి మాకు మనస్పర్ధలు రాకుండా రాయచోటి ప్రాంతంలోనే రాయచోటినే అన్నమయ్య జిల్లాగా కొనసాగించాలని చంద్రబాబు నాయుడు గారిని చేతులెత్తి నమస్కరిస్తూ కోరుకుంటున్నాం. మన రాయచోటి అన్నమయ్య జిల్లా మార్పును, రాయచోటి హెడ్ క్వార్టర్ను మార్పు జరుగుతుందని మనకి వచ్చిన ప్రచారాలను ఈరోజు సీఎం గారు మాకు ఎన్నికల హామీల్లో మనకు రాయచోటి జిల్లాను కొనసాగిస్తామని చెప్పి మాట చెప్పారు. ఆ మాటను నిలబెట్టుకోవాలని చెప్పి మా చిన్నమండెం మండలం తరఫున మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా మాకు అన్నమయ్య జిల్లా హెడ్ క్వార్టర్ను రాయచోటినే పెట్టాలి, మాకు మదనపల్లి వద్దు అనే ఈ ప్రజల ఆకాంక్ష మేరకు ప్రతి ఒక్కరు కూడా ఈ సీఎం గారు దీని మీద నిర్ణయం తీసుకోవాలి. రాయచోటి జిల్లా కేంద్రాన్ని మదనపల్లికి తరలిస్తారు అంటూ వస్తున్న ప్రచారాలపై మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. స్థానికంగా గత ప్రభుత్వంలో గత 3 సంవత్సరాల నుంచి అన్నమయ్య జిల్లాని రాయచోటి కేంద్రంగా కొనసాగుతుంది. బహిరంగ సభలో మాకు వాగ్దానం చేసినారు. ఆ వాగ్దానానికి మీ జిల్లా కేంద్రాన్ని కొనసాగిస్తామని ఆయన చెప్పిన వాగ్దానాన్ని నెరవేర్చాలని రాయచోటి ప్రజల తరపున మేము విన్నవించుకుంటున్నాము. ఈ రాయచోటి ప్రాంతము చాలా వెనుకబడిన ప్రాంతము. గత మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్ గారి సమక్షంలో రాయచోటిని జిల్లా కేంద్రంగా ఉంచారు. మీరు దానికి తోడ్పాటు అందించి జిల్లా కేంద్రాన్ని కొనసాగించి మరింత అభివృద్ధికి కృషి చేయాలని కోరుకుంటున్నాము. రాయచోటి అన్నమయ్య జిల్లాకు దురదృష్టకమైన రోజుగా మేము భావిస్తున్నాం. దీనికి నిరసనగా నేను మున్సిపల్ కౌన్సిలర్కు, వైస్ చైర్మన్కు రెండింటికి రాజీనామా పెట్టినా. మా మిసెస్ విజయ గారు కూడా కౌన్సిలర్కు రాజీనామా పెట్టింది. ఎంతో కష్టపడి ఈ జిల్లాను సాధించుకున్నాం. ఎన్నో రోజులు నిరాహార దీక్షలు చేసి భౌగోళికంగా కూడా రాయచోటి సెంటర్లో ఉండాలని ఆ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి విన్నవించుకొని ఈ జిల్లాను తెచ్చారు. ఆ రోజు కూడా పొలిటికల్గా మదనపల్లిని తీసుకొని పోవాలని కొంతమంది ప్రయత్నం చేసినా ఇక్కడ ప్రజల మనోభావాలను అందరినీ దృష్టిలో పెట్టుకొని మనకు అప్పుడు ఉన్న వైసీపీ ప్రభుత్వము రాయచోటి భౌగోళికంగా అన్నింటికి సెంటర్ నుంచి మదనపల్లికు, తమ్మళ్ళపల్లికు, పీలేరుకి, రాజంపేటకు, కోడూరుకి కూడా అన్ని సెంటర్లో మనం ఉండామని చెప్పి ఇచ్చారు. ఈరోజు చూస్తే రాజకీయ అవసరాల కోసము, వాళ్ళ రాజకీయ లబ్ధిల కోసము ఒక జిల్లాను 3 ముక్కలుగా చేశారు. ఈరోజు అన్నమయ్య జిల్లాకు సంబంధించి రాయచోటి కేంద్రాన్ని తొలగించడం చాలా బాధాకరమైన విషయం. రాయచోటి కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ కూడా ఈరోజు శోక సముద్రంలో ఉన్నటువంటి పరిస్థితి. గతంలో ఉన్నటువంటి జిల్లాను ఏదైతే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, మా పార్టీ ముఖ్యమంత్రి, మా నేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు
ఈ జిల్లాను కొనసాగిస్తామని 2024 ఎలక్షన్లో చెప్పడం జరిగింది. కానీ ఈరోజు కొన్ని అనివార్య పరిస్థితుల వలన మరి ఏ కారణంగానో మొత్తానికైతే ఈరోజు మా రాయచోటిని తొలగించి మదనపల్లి జిల్లాలో మా రాయచోటిని చేర్చడం చాలా బాధాకరమైన విషయం. ఈరోజు ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీస్ అయితేనేమి, ఎస్పీ ఆఫీస్ అయితేనేమి, ఎన్నో ఆఫీసులు ఈరోజు నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇది మార్చడం వల్ల అనేక ఆర్థిక నష్టం కూడా జరుగుతుందనే విషయాన్ని పునరాలోచించాలి. మరొకసారి మా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ గారు, డీసీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా మరోసారి పునఃపరిశీలించి రాయచోటిని కొనసాగిస్తే బాగుంటుందని కూడా మేము ఆశిస్తున్నాం. ఈ విషయంలో మా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు సాయశక్తులా కృషి చేసినటువంటి విషయము మనకందరికీ తెలిసిన విషయమే. కానీ ఆయన ఈరోజు ఉన్నటువంటి బాధపడుతున్నటువంటి తీరు మేమందరం కూడా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయన స్వయం శక్తులా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ జిల్లా పోదని చెప్పినాడు అనమాట. ఆయన చేయి దాటి పోదన్నా కూడా ఈరోజు దూరదృష్టితో మరి ఏం ఆలోచన చేశారో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మా జిల్లాను తీసేయడం జరిగింది అనమాట. ఈరోజు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి తోడుగా అండగా మా కార్యకర్తలు ఎప్పుడూ ఉంటారు, మేము కూడా ఉంటామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పునరాలోచించుకొని మా కాన్స్టిట్యున్సీ అభివృద్ధి కూడా పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు ఫండ్స్ కేటాయించి ప్రత్యేక దృష్టి పెట్టి మా రాయచోటి కాన్స్టిట్యున్సీకి ఒక మంచి మెడికల్ కాలేజీ మరియు గవర్నమెంట్ ప్రభుత్వ కాలేజీలు ఇచ్చి ప్రభుత్వ మంచి ఆసుపత్రిని కూడా ఇచ్చి మా ప్రజలందరినీ కాపాడుతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు జరిగిందైతే పూర్తి స్థాయిలో అన్యాయమనే భావిస్తున్నాం. ఒంటిమిట్ట సిద్ధవటం 2 మండలాల ప్రజల అవసరాలు, ఆకాంక్షలు, వాళ్ళ మనోభావాలు, అదేవిధంగా భౌగోళిక పరిస్థితులన్నీ కూడా అర్థం చేసుకొని ముఖ్యమంత్రి గారు ఈరోజు తీసుకున్న నిర్ణయం ఆ ప్రాంత ప్రజలకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు మరీ 2 అడుగులు ముందుకేసి పూర్తిగా రాజంపేట నియోజకవర్గాన్నే కడప జిల్లాలో కలపడం కూడా ఆ ప్రాంత ప్రజలకు కూడా అన్ని రకాలుగా మేలు చేకూరుతుంది. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ గారు కూడా వాస్తవ పరిస్థితులన్నీ కూడా ప్రభుత్వానికి నివేదించడంలో ఆయన కృషి కూడా చాలా ప్రశంసనీయమని చెప్పి తెలియజేసుకుంటూ ఆ ప్రాంత ప్రజలు ఆశించిన మేరకు ముఖ్యమంత్రి గారు మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పి ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా మంత్రివర్గానికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం. అన్నమయ్య జిల్లా అయిన సందర్భంగా మీ కృషి కూడా ఎంతో ఫలితాలను ఇచ్చింది. చాలా కష్టపడినారు మీరందరూ కూడా. ఈ రోజు ఆ కష్టానికి ఫలితం లేకుండా చాలా దారుణంగా ఈ మన అన్నమయ్య జిల్లాను రద్దు చేయడం అనేది చాలా బాధాకరమైన విషయము. అలాగే ఇప్పుడు మనకు వచ్చినటువంటి ఆఫీసులు అయితేనేమి ఇప్పుడు మా ప్రజల అన్నమయ్య జిల్లా ప్రతి డబ్బు కూడా ప్రతి వ్యక్తి మీద పడి ఈ విధంగా ఆఫీసులన్నీ కట్టడం జరిగింది. ఈ రోజు ఆ డబ్బు వృధా కావడమే కాకుండా ఉపాధి కూలీలు కానివ్వండి, ఇక్కడ చేసే వర్కర్లు కానివ్వండి, మామూలుగా చెప్పుకుంటే మా మున్సిపాలిటీకి ఎన్నో కోట్లు మిగిలినాయి పోయినసారి ప్రభుత్వంలో. ఇప్పుడు జీతాలు కట్టలేని పరిస్థితిలో కూడా ఉంది. అలాగే ఈ విధంగా రద్దు చేయడం అనేది చాలా బాధాకరమైన విషయము. అన్నమయ్య జిల్లా రాయచోటి వాసులు అందరం కూడా బాధపడుతున్నాము. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే రాయచోటిని చీల్చారు. భారతదేశంలో ఎక్కడే కానీ 3 సంవత్సరాలు జిల్లా చేసిన 3 సంవత్సరాల్లో ఎక్కడ రద్దు చేసిన చరిత్ర లేదు. అది ఒక ఆంధ్రప్రదేశ్ మన రాయచోటే ఉంటుందేమో. కేవలం రాజకీయ దురుద్దేశంతో ఈ విధంగా చేయడం జరిగింది. ఆ బుద్ధు భౌగోళికంగా డీకేడీ భూములన్నీ ఉన్నాయి, అగ్రికల్చర్లో మేము వెనకబడి ఉన్నాము, సంవత్సరానికి ఒక పంట పండేది కూడా గగనంగా ఉంది. అటువంటి బీడు భూములు కలిగిన రాయచోటి నియోజకవర్గాన్ని చుట్టుపక్కల 20 మండలాలకు అనుకూలంగా ఉన్నది. భౌగోళికంగా బాగుంటుంది. సెంటర్ పాయింట్ అటు సైడ్ 9 మండలాలు ఉంటాయి, ఇటు సైడ్ 23 మండలాలు ఉన్నాయి. కాబట్టి రాయచోటికి అనుకూలంగా ఉంటుంది. అందరికి సెంటర్ పాయింట్ ఉందని ఆ రోజు ఐఏఎస్ అధికారులు అయితే ఐపీఎస్ వీళ్ళందరూ కూడా పరిశీలించి రాయచోటిని జిల్లా చేయడం జరిగింది. కానీ ఈరోజు కేవలం కొన్ని రాజకీయ దురుద్దేశాలతోనే ఈరోజు రాయచోటిని ముందు మదనపల్లి చేస్తామని, రాయచోటిని ఉంచుతామని, మన జరిగిన పింఛన్ కార్యక్రమం వచ్చిన చంద్రబాబు నాయుడు గారు రాజంపేట వాళ్ళు అడిగితే మీరు ఓట్లే వేయలేదు, మీకు ఎందుకు వల్ల
రాయచోటి ఉంటుందని చెప్పబోవడంతో మేమందరం కూడా ఊపిరి పీల్చుకున్నాం. కానీ చెప్పిన 6 నెలలు కూడా కాకముందే మమ్మల్ని ఈ విధంగా 3 ముక్కలాట ఆడినట్టు, ఏదో బక్రీద్ పండుగ చేసుకుంటే ముస్లిమ్స్ ఏ విధంగా బాగాలేస్తారు అట్లా ఆ విధంగా కోడూరుని తిరుపతికి వేయడము, రాజంపేటను కడపకు వేయడము, మళ్ళీ మదనపల్లి జిల్లాలో కలపడము, ఇవాళంతా కేవలం రాజకీయ దురుద్దేశంతో జరుగుతుందని మా ఆలోచన. కాకపోతే ఇక్కడందరూ కూడా జిల్లా అయిన తర్వాత చిన్న చిన్న హోటళ్ళు పెట్టుకొని 50,000 ఉన్న అప్పు చేసి ఆటోలు కొనుక్కొని చుట్టుగారం వచ్చి బాడీలు చిన్న చిన్న ఇళ్ళలో బాడీలు కొంటూ రోజు బతుకులు సాగిస్తున్నారు. చాలా మంది లేబర్ కూడా బంగ్లా దగ్గర చూడండి ఎంతమంది ఉంటారో. ఎందుకంటే జిల్లా అయిన తర్వాత కొంచెం డెవలప్మెంట్ అవుతుందని వాళ్ళంతా వచ్చి రోజు కూలీల మాదిరి పని చేసుకుంటూ చుట్టుపక్కల 10 మండలాల నుంచి వచ్చి జనాలు ఇక్కడ ఉద్యోగం సాగిస్తున్నారు. వీళ్ళందరూ కూడా భవిష్యత్తు రేపు ఏమిటి? చాలా మంది విల్లాలు మొదట్లోనే ఆగిపోయినాయి, వెంచర్లేసి ఆగిపోయినాయి. వీళ్ళందరూ కూడా రోజు కూలీలంతా వాళ్ళ ఇంట్లో వాకిలు వదిలేసి బాడీగిళ్లలో ఉంటున్నారు. వాళ్ళ పరిస్థితి ఏమే? కలెక్టర్ ఆఫీస్ చుట్టుకారం హోటళ్ళు పెట్టుకొని వాళ్ళ పరిస్థితి ఏమే? మరి ఆటో కార్మికులు పాపం 50,000 ఆటో పెట్టి అప్పు చేసి ఫైనాన్స్లో తెచ్చుకున్నారు. వాళ్ళు ఏ విధంగా బతకాలా? మిగతా వాళ్ళందరూ కూడా అన్ని సంస్థల విద్యారంగంలో కొంచెం ముందుకు పోతున్నది, బాగా అభివృద్ధి చెందుతుంది మా రాయచోటి అనుకునే టైంలోనే ఈ విధంగా మళ్ళీ 20 ఏళ్ళు మమ్మల్ని ఆ అభివృద్ధిలో ఎనికి దొబ్బారు. ఇంతకుముందు 20 ఏళ్ళు మాకు రాయచోటి నీటి వసతి లేక ఎనికి వెళ్ళిపోయినాము. చాలా మంది మా రాయచోటి మండలంలో బిడ్డనివ్వాలంటే కూడా బాధపడేవాళ్ళు, ఎందుకయ్యా మీకు నీళ్లు కూడా లేవని. అంటే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఎలిగల ప్రాజెక్టు కట్టిన తర్వాత ఇప్పుడిప్పుడే మేమందరం కూడా నీళ్లు తాగి పుష్కలంగా రెడీ వస్తున్నాము. ఆ నీటి వసతి కూడా ఉంది. ఇంకో 50 లక్షల జనాభా పెరిగినా కూడా ఎలిగల్ ప్రాజెక్ట్ అయితేనే, శ్రీనివాస రిజర్వేయర్ అయితేనేమి, ఆ జెరుకోన్ అయితేనేమి, మరియు గండిమడుగు కూడా స్కీమ్స్ ఇప్పించి నీళ్ళు ఇవ్వచ్చని ఆ రోజు అన్ని నీటి వసతి ఉన్నదని జిల్లా కేంద్రం చేయడం జరిగింది. కానీ ఈ రోజు మదనపల్లిలో కనీసం డీకేటీ భూములు లేవు. ఎటుపోతే అన్ని గుట్టలు గంటలు, అటుపోతే కర్ణాటక బార్డర్ 10 కిలోమీటర్లో. మరి ఏ విధంగా మదనపల్లిని జిల్లా చేశారో తెలియదు మాకు. కేవలం రాజకీయ దురుద్దేశంతో అక్కడ జిల్లా చేశారు. కనీసం ఇప్పుడు ఏ ఆఫీస్ కట్టాలంటే డీకేటీ భూములు కూడా లేవు అక్కడ. ఎటపోయినా 5 కిలోమీటర్ 10 కిలోమీటర్ ఊరు పెట్టి పోవాల్సిన పరిస్థితి. కానీ అంత తొందరగా జిల్లాను చీల్చి ఎతపోయి ఆడ పెట్టాల్సిన అవసరం ఏముంది? రాయచోటి ఇంకా ఎన్ని ఆఫీసులు? 110 ఆఫీసులు ఉండే. 110 ఆఫీసులు కూడా కట్టుకునేదానికి ఒకటేసారి 96 ఎకరాలు అది రోజు శ్రీకాంత్ రెడ్డి గారు కలెక్టర్ గారితో మాట్లాడి సైట్ చూపించడం జరిగింది. దానికోసం 200 కోట్ల డబ్బులు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. కలెక్టర్ బంగ్లా కూడా ఆగమేఘాల మీద పని జరుగుతున్నది. వాళ్ళందరినీ కూడా ఇక్కడే తెచ్చి పెట్టాలనుకొని 13 జిల్లాలు అయితే 13 జిల్లాలలో 3వ స్థానంలో ఉంది మా జిల్లా. 1 తిరుపతి, 2 పుట్టపర్తి, 3 రాయచోటి. ఈ ఆఫీసులన్నిటి కూడా ఎక్కడే కానీ రెంట్ కట్టకుండా 98% అన్ని కూడా మా గవర్నమెంట్ బిల్డింగ్లోనే కొనసాగుతున్నది. మరి ఇంత బాగా ఉన్న రాయచోటి జిల్లా కేంద్రాన్ని ఎందుకు తీయాల్సి వచ్చిందో మాకు అర్థం కావడం లేదు. తీసి పేద ప్రజలకు కడుపు కొట్టి మా లాంటి వాళ్ళు మనోవేదనకు గురి చేయాల్సిన అవసరమే వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి. ఈ 4 సూళ్ళు గెలిచిన వైఎస్ఆర్ పార్టీ గెలిస్తే ఈసారి తెలుగుదేశం పార్టీకి ఓటు వేసిన దానికి పనిష్మెంట్ ఇచ్చారా మాకు? ఇది అంటే నిన్ను ఎన్నుకొని నువ్వు మాకు రక్షణ కల్పిస్తావు నీ మాటలు నమ్మి చేసిన దానికి మాకు ఈరోజు తగిన శాంతి చేశారు. రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడేమో మా కడుపు కొట్టి అని మేము అందరం కూడా బాధపడుతున్నాము. చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారు అయితే పురాణాలోచించి రాయచోటి వాళ్ళ మనోవేదన అర్థం చేసుకొని జిల్లాకైనా యథాతథిగా కొనసాగించాలని మేమందరం కూడా కోరుకుంటున్నాం. కొంచెం డెవలప్ అవుతుంది. ఆ తర్వాత కావాలంటే మీరు ఏ విధంగా చీల్చుకుంటారో చీల్చుకోండి. భారతదేశంలో ఎక్కడే కానీ 3 ఏళ్ళు చీల్చిన జిల్లా లేదు, ఒక అన్నమయ్య జిల్లా తప్ప. కాబట్టి పునరాలోచన చేస్తే బాగుంటుందని ముఖ్యమంత్రి గారిని విన్నవించుకుంటున్నాం. అయితే రాయచోటి జిల్లా కేంద్రంగా ఉంటుందని భావించి తాము ఏమైతే అభివృద్ధి కార్యక్రమాలు చేశారో, తర్వాత పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగింది, తర్వాత అనేక విద్యా సంస్థలు వచ్చాయి. అయినప్పటికీ కూడా ఉన్న పలంగా 3 ఏళ్ల తర్వాత రాయచోటి కేంద్రాన్ని మదనపల్లిలో కలపడాన్ని జీర్ణించుకోలేకనే తాము రాజీనామా చేశారని చెప్తున్నారు. ఇది రాయచోటి ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్తో శర్మ, ఐ న్యూస్, రాయచోటి.